కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. అక్కడ బాబు ఎంతమంది పోలీసుల వాళ్ళు ఇక్కడికి వచ్చినారు చెప్పండి, చేతులు లేకుండా ఒకసారి. ఈ ముందులో వాళ్ళకి లీడర్ చేతులు ఎత్తే వాళ్ళకి ఓపిక లేనట్టు ఉంది. అందరు కావాలా కదా? కావాలా కావాలా? కరెక్ట్గా 6 సంవత్సరాల క్రితం నాకు ఒక బుక్ మా గ్రేట్ అప్లైన్ అండ్ హైదరాబాద్ చీఫ్ మెంబర్ మన ఇంద్రబీర్ సార్ వచ్చి ఒక బుక్ ఇచ్చారు మాకు. 200 రూపాయలు ఆ బుక్. అది చాలా చిన్న బుక్ ఇచ్చారు అది. కానీ ఆ బుక్లో నుంచి ఈరోజు నాకు తెలిసి ఇచ్చిపిచ్చిగా మాకు ఒక 12 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చినాయి. ఓన్లీ 200 రూపాయలు బుక్లో నుంచి. బాగుందా? మా తాతలు ముత్తాతలు కాదు, మా తాతలు ముత్తాతలు ఇల్లే లేదు. ఈరోజు మాకు 3 ఇళ్ళు ఉన్నాయి. ఈ బుక్లో నుంచే 2 కేజీలు బంగారం ఉంది ఇందులో నుంచే. కొన్ని ఎకరాలు మామిడి తోట, కొబ్బరి తోట, జీడి తోట, ఇప్పుడు కొత్తగా చీని తోట అయిపోతున్నాం నా 6 ఎకరాల్లో. ఇవన్నీ ఈ నుంచి వచ్చినాయి. ఒక పోర్ట్ఫోలియో వచ్చేసరికి సుమారుగా మీకు ఇక్కడే తెలుసు నిన్ను, సుమారుగా నా ఆస్తి వచ్చేసరికి 40 కోట్ల రూపాయలు ఉంది ఈరోజు. బికాస్ ఆఫ్ ఓన్లీ దిస్ బుక్. నమ్మండ్రా నాయన, ఈ ఆడి నుంచి వచ్చిన నా సంత, ఈ సంత నమ్మేది. బయట బెంచ్ ఉంది, నమ్మరు. కేసరికి ఒక బంగారం ఉంది, నమ్మరు. బయట ఒక బంగ్లా ఉంది, నమ్మరు. కోర్టులో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నమ్మరు. మీరు ఏడు పంపిస్తారా నాయన? మీరు ఏది నమ్మకపోతే మరి ఎక్కడ సక్సెస్ అవుతారు మీరు? ఇది బయటకు వెళ్ళి నీకు బుక్ దొరికిందంటే నువ్వు లెక్క అయినట్టు లెక్క, అంటే నీ అదృష్టం వచ్చినట్టు లెక్క. నేను అదృష్టం అంటే ఏదో కాదు, ఇష్టంగా కోరుకునేది అదృష్టం, బలంగా కోరుకునేది భవిష్యత్తు. మీ భవిష్యత్తుని మార్చే ఒకే బుక్ ఉందంటే దట్ ఈస్ సక్సెస్ ప్రొఫైల్. 695 రూపాయల బుక్. ఈ బుక్ కొనడానికి కూడా నీ దగ్గర లేదంటే నీకు లేదన్నట్టు లెక్క. అర్థమైందా? ఈ బుక్ కొనడానికి దగ్గర లేదు అంటే లేదు అన్నట్టు లెక్క. ఏం లేదో మీరు ఆలోచించుకోండి. అర్థమైందా? ఏ సార్ కాదు సార్ వచ్చిన ప్రతిసారి ఏడా పెట్టి గెలుగుతున్నాడు అనిపిస్తుందా లేదా? అనిపిస్తుందా లేదా? ఒరే నాయన చెప్తున్నారు. ఇదే పక్క పోలీస్ స్టేషన్లోనే 5,000 10,000కి ఎక్స్ట్రా వస్తే చాలని చెప్పి పోలీస్ స్టేషన్లో 7 ఇలాంటి పోలీసు పనిచేస్తే నాకు తెలిసి హైయెస్ట్ 44,000 జీతం వచ్చింది. 44,000. కానీ ఈరోజు జస్టిస్ నుంచి పర్ మంత్ ఇన్కమ్ ఓన్లీ సింగిల్ ఐడి ఇన్కమ్ 20 లక్షల రూపాయలు అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ దిస్ బుక్. మీరు భగవద్గీత చదవారో లేదో నాకు తెలీదు, ఖురాన్ చదవారో లేదో తెలీదు, బైబిల్ చదవారో లేదో తెలియదు, నాకు గురుగోవింద్ చదవారో తెలియదు. కానీ ఈ బుక్ చదవరు నాయన. మీ 3వ తరం కూడా సెట్ అయిపోద్ది. మీ 3వ తరం కూడా సెట్ అయిపోద్ది. ఈ బుక్ తీసి చూపించండి. ఇప్పుడు సార్ ఉన్నారు కదా, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు అపాయింట్మెంట్ కూడా దొరకదు కలెక్టర్ దగ్గర. కానీ బుక్ మాత్రం ఉంటే నీ జేబులో కేకే సింగ్ సార్ ఉంటారు. నీ జేబులో కేకే సింగ్ సార్ అంటే ఎట్లుంటుంది? నువ్వు 1,000 మంది కోటీశ్వరులు నీ జేబులో ఉంటారు. బాగుంటుందా లేదా? నువ్వు ఆలోచించండి. అక్కడ పురుషోత్తం దాస్ రారు, ఎండి సలీం సార్ రారు, కేకే సింగ్ సార్, మన చీఫ్ మినిస్టర్ డాక్టర్ శ్రీవారి సార్ రారు, ఇక్కడున్న మనకి పిఎంసీ మెంబర్స్ కానీ యూసీడీ మెంబర్స్ కానీ ఎవరు రారు. కానీ బుక్ కనుక ఉంటే వాళ్ళందరూ నీతోనే ఉంటారు. 1000 బలం నీతో ఉంటుంది. బాగుంటుందా లేదా? అరే నాయన, బిజినెస్ చేయాలంటే ధైర్యం కావాలి. బిజినెస్ చెయ్యాలని ధైర్యం కావాలి. ఏదున్నా ఏది లేకపోయినా కూడా ధైర్యం లేకపోతే బిజినెస్ చేయలేము. ఎందుకంటే బయటికి వెళ్ళినట్టు ఎవడైనా ఒకడు ఏందిరా నీ కథ, ఎందుకురా సబ్బులు పట్టుకొని తిరుగుతున్నావు అంటే నువ్వు చెప్తున్నా 10 సంవత్సరాల వరకు నీ అప్లైన్ మొక్కలు నువ్వు చూపించలేవు. కానీ ఒక్క బుక్ నీ దగ్గర ఉన్నదంటే వాళ్ళు చూపించి వారు ఎక్కడైతే ప్రొఫెసర్ ఉన్నాడో, టీచరా, అడ్వకేటా, ఐఏఎస్ ఆఫీసరా, లేకపోతే క్యాబ్ డ్రైవరా, ఏ ప్రొఫెసర్ అంటే ఆ ప్రొఫెసర్ ఇందులో ఉంది. కానీ 695 రూపాయలు ఈ బుక్ తీసుకొని మీ టీంకి ప్లాన్ చేయండి. నేను ఆల్రెడీ 2,000 బుక్లు ఆర్డర్ చేశాను. నేను 2,000 బుక్లు ఆర్డర్ చేశాను. పురుషోత్తం దాస్కి 20 లక్షలు వచ్చినప్పుడే ఒక 2,000 బుక్లు కావాల్సి వస్తే మీ దగ్గర 1,00,000 రూపాయలు ఇన్కమ్ ఉందో లేదో నాకు తెలియదు, 10,000 ఇన్కమ్ ఉందో లేదో నాకు తెలియదు. మరి మీకు ఎన్ని కావాలి?
ఎన్ని కావాలి? బెంచ్ వచ్చింది అనుకుంటే బికాస్ ఆఫ్ దీనివల్లే. నేను ఈరోజు చెప్తున్నా కదా, ప్రతిదీ కూడా ఈరోజు క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఒక అద్భుతమైన హ్యూమన్ బీయింగ్ లైఫ్ మేము ఈరోజు మెయింటైన్ చేస్తున్నాం, జీవిస్తున్నాం అంటే బికాస్ ఆఫ్ దిస్ బుక్. ఒక్కసారి అప్లైన్ కనుక నన్ను సీరియస్గా తీసుకొని వచ్చి నన్ను చూపించకపోతే ఈరోజు బిజినెస్లో మేము ఉండేటోళ్ళం కాదు. ఎందుకంటే ఎవడో ఒకరు వచ్చి గాలికి పోయే కంప మనకు తగులుకున్నదంటే ఇమీడియట్ బిజినెస్ బయటికి వెళ్ళిపోదాం. కానీ ఈ బుక్ మీ దగ్గర ఉన్నదంటే నేను చెప్తున్నా కదా, అర్థమైందా లీడర్స్? ఇది కొనకపోతే మీ దగ్గర ఏం లేదో మీరు ఆలోచించుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు ది వర్క్. థ్యాంక్ యూ.